ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు గారు, అదే కోదండరామ్ గారు, జనసమితి పార్టీ అధ్యక్షులు మాజీ వారు కుంభం అనిల్ రెడ్డి గారు, సయ్యద్ అజీజ్ పాషా గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పల్ష పద్మ గారు, రైతు సంఘం నాయకురాలు, వీరందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో డాక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీమతి రావి ప్రతిభాభారతి గారు, రావి వారి నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలు, వారి వారసురాలు, ట్రస్ట్ సభ్యురాలు, వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛాన్ని అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి డాక్టర్ కందిమల్ల భారతి గారు వారు పుష్పగుచ్ఛాన్ని అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చాడ వెంకటరెడ్డి గారు సభాధ్యక్షులుగా వారు సభాధ్యక్ష స్థానాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఈ దేశం యావత్తు కూడా స్వతంత్ర పవనాలు ఇచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి స్వాతంత్రం పతాకాన్ని ఎగరనియనటువంటి తరుణంలో ఈ హైదరాబాద్ సంస్థానంలో మనకు ఆనాడు ఈ రాజరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తొలి అడుగులు వేసి గాంధీజీ పిలుపుపై తెలంగాణ నుండి స్వతంత్ర సమరంలో తొలి సత్యాగ్రహిగా ఆయన ప్రముఖ పాత్ర వహించినటువంటి రావి నారాయణ రెడ్డి గారి యొక్క పేరిట అందిస్తున్నటువంటి ఈ అవార్డు సందర్భంగా గౌరవ అతిథులందరూ వేదికను అలంకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి గారు నిర్వహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ట్రస్ట్ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఈరోజు ప్రత్యేకంగా రావినారాయణ రెడ్డి నేషనల్ అవార్డు, జాతీయ అవార్డుని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తున్న సందర్భంగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇస్తున్న సందర్భంగా వేదికైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా చేరి సర్టిఫికేట్ పొంది అక్కడి నుంచి రాత్రే వచ్చి తెల్లారి ముందు వచ్చి ఇక్కడ ఏదేమైనా టైం అంటే టైం అని మాట కట్టుబడి ఉండి ఇక్కడికి వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మరి ఎక్కడ ఆయన భావ స్వేచ్ఛ ప్రకటనకు సంబంధించిన కానీ ఆయన తీర్పులు కానీ పూర్తిగా మరి సామాజిక న్యాయ కోణాలు ఉంటాయి. మరి వారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు, మరి వారికి సాధారణంగా మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఉన్నాను. వేదికైనటువంటి మరి మన ట్రస్టు కార్యదర్శి పెద్దలు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు, వారి గురించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. అదే ఈ సందర్భంగా వేదికైనటువంటి పెద్దలందరికీ సమయాభావం అయింది కాబట్టి ఇక్కడ మరి అందరికి కూడా వేదికైనటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియపరుస్తూ, మీ అందరూ కూడా చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చారు, కమిట్మెంట్తో వచ్చారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగానేటువంటి పద్ధతిలో స్వాగతం తెలియపరుస్తూ, ఇప్పుడు మన పూర్వపు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఆయన ఎస్వి సత్యనారాయణ గారు, మీ అందరికీ సుపరిచితుడు, తెలుసు. ఆయన ఒక్కసారి నేర్చుకోబడాల్సిందిగా కోరుతున్నాను, ఏకపడాల్సి.
వారు మరి రావినారెడ్డి గారి బయోగ్రఫీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి పాటను ఒక సాంగ్ను ఆయన నిన్ననే తయారు చేశాడు. దాన్ని మన ప్రముఖ గాయకుడు వందే మాతరం శ్రీనివాస్ గారిని ఆలపించాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్సులు. మీ సమయాన్ని వృధా చేయకుండా సభలో ఆశీనులైన మీ అందరికీ నమస్సులు. సూర్య చంద్రులున్నదాకా చిరకీర్తిగా నిలుస్తావు, పసిపాపల పెదాలపైన చిరునవ్వుగా మెరుస్తావు, తెలంగాణ గుండెలపైన ధ్రువ తారక వెలుగుతావు. ఓ రావి నారాయణ రెడ్డి, పోరాడినావు ప్రాణాలొడ్డి. నిజాం రాజరికం పైన నిప్పులు కురిపించినావు, భూస్వాముల దోపిడి భూస్వాముల గుండెల్లో సింహ స్వప్నమయ్యావు, తిరుగుబాటు బాట చూపి తెగువను చూపెట్టినావు, సాయుధ పోరాటానికి సారథ్యం వహించావు, సాయుధ పోరాటానికి సారథ్యం వహించావు. రావి నారాయణ రెడ్డి, పోరాడినావు ప్రాణాలొడ్డి. ఆంధ్ర మహాసభను ప్రజల ఆయుధంగా మార్చినావు, సంఘం నీడలో ప్రజలను సంఘటితం చేసినావు, మట్టి మనుషులను మహావీరులుగా నిలిపినావు, సామాన్యుల నుండి అసామాన్యుల సృష్టించి చిరకీర్తిగా చిరకీర్తిగా నిలుస్తావు, పసిపాపల పెదాలపైన చిరునవ్వుగా మెరుస్తావు, తెలంగాణ గుండె మీద ధ్రువ తారగా వెలుగుతావు.